కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి, విజయవాడకు చెందిన జగన్ ప్రధాన సూత్రధారులా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 1.46 లక్షల విలువైన 500 నోట్లు, 31,400 విలువ చేసే 200 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫేక్ నోట్స్ 500 రూపాయల ఫేక్ నోట్స్ అక్రమ చలామణి చేస్తున్నటువంటి 7 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్లో చెద్మత్ తండాలో లక్ష్మమ్మ భోగ్ భండార్ జాతర అని ప్రతి సంవత్సరము సంక్రాంతి దినాలలో అంటే 13, 14, 15 తారీఖులలో ఈ సంవత్సరం జాతర జరిగింది. ఆ జాతర సందర్భంలో భక్తులు ఈ కానుకలు ఆ హుండీలో కానుకలు వేయడం జరుగుతుంది. అయితే వచ్చినటువంటి కానుకలు అన్నింటిని కూడా ఈ జాతర తర్వాత వాటిని కౌంట్ చేసి ఆలయ అభివృద్ధి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆ డబ్బులను తక్కువ ఆ తండాకు సంబంధించినటువంటి నీడీ పర్సన్స్కు తక్కువ వడ్డీతోటి డబ్బులు వాళ్ళకు మిత్తికి ఇవ్వడం జరుగుతుంది. అలా తీసుకున్న సందర్భంలో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అప్పుగా తీసుకున్న వాళ్ళ నోట్ల నుంచి 2-3 నోట్లు మాత్రము ఈ 500 రూపాయల నోట్లు ఫేక్ నోట్స్ రావడం జరిగింది. ఇది డౌట్ వచ్చినటువంటి ఆ తండాలో మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటంటే ఆ విధంగా ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులలో ఫేక్ నోట్స్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఎస్ఐ ఆంజనేయులు గాంధారి ప్లస్ సదాశివనగర్ సిఐ గారు సంతోష్ కుమార్ పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళతోటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ మన గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం సింధు శర్మ గారి పర్యవేక్షణలో ఈ యొక్క 2 టీంలను ఏర్పాటు చేసి అసలు ఎట్లా ఈ ఫేక్ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పూర్వాపరాలు ఏంటి అని మనం కనుక్కొని ఈ సుమారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 2 పరారులో ఉన్నారు. అయితే ఈ 7 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, తర్వాత 9 మొబైల్ ఫోన్లు, 1,45,000 రూపాయల ఈ 500 రూపాయల ఫేక్ నోట్స్ను, అదేవిధంగా 31,400 రూపీస్ 200 రూపీస్ నోట్స్ ఫేక్ నోట్స్ను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ